వన్. ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ సాలరీ ఇండియన్స్ వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్ కన్నా ఎక్కువ ట్యాక్స్ పే చేస్తున్నారు. ఇట్స్ నాట్ బికాజ్ వాళ్ళకి డిడక్షన్స్ లేక కాదు, ఇట్స్ బికాజ్ దే ఆర్ నెవర్ ఓపెనింగ్ ఫార్మ్ 16. వాళ్ళు క్లెయిమ్ చేయాల్సింది, వాళ్ళకి రావాల్సింది వాళ్ళు క్లెయిమ్ చేసుకోకపోవడం మూలంగా చాలా ట్యాక్సెస్ ఎక్కువ కూడా పే చేస్తున్నారు. సో దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫార్మ్ 16 మీ జూన్ మంత్లోనే మీ ఇన్బాక్స్లోకి వచ్చేస్తుంది ఫ్రమ్ యువర్ ఎంప్లాయర్, యువర్ కంపెనీ. మీరు ఏం చేస్తారంటే అది చూస్తారు ఓపెన్ చేసి, అందులో అంత నెంబర్స్, సెక్షన్ నేమ్స్, 80C అని ఉంటుంది, నెట్ శాలరీ, గ్రాస్ శాలరీ అని ఉంటుంది, టీడీఎస్ డిడక్టెడ్ అని ఉంటుంది, మెనీ టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి, సమ్ నెంబర్స్ ఉంటాయి. సో వెంటనే ప్యానిక్ అయ్యి దాన్ని క్లోజ్ చేసేసి జూలై మిడ్లో కూర్చుంటారు రిటర్న్ పట్టుకొని, రిటర్న్ ఫైల్ చేద్దామని. ఇంకో 1 వీక్ ఉందనగా మీకు ఆ టైంలో చేయడానికి టైం సరిపోక 1500 to 3000 ఫర్ ఫైలింగ్ ఇస్తారు. ఇట్స్ యాక్సెప్టబుల్, బట్ యూ కుడ్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ ఆల్సో. అది ఎలాగో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. ఇంకొకటి ఏంటంటే అట్లీస్ట్ రిటర్న్ ఫైల్ చేయడం, దిస్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ నైస్. బట్ సమ్ పీపుల్ ఏం చేస్తే స్కిప్ దేర్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్. నెక్స్ట్ మళ్ళీ బిలేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. దాని మూలంగా యాడెడ్ ఇంట్రెస్ట్, లేట్ ఫీజు అటాచ్ అయిపోయి మీకు వచ్చే రీఫండ్ అన్న తగ్గిపోతుంది, లేదంటే మీరు కట్టాల్సిన దానికన్నా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో దీనివల్ల ఎప్పుడైతే మీరు రిటర్న్ ఫైల్ చేయరో మీకు రీఫండ్ అనేది రాదు. మీరు శాలరీడ్ ఎంప్లాయీస్ అయితే ఖచ్చితంగా ఎంతో కొంత టీడీఎస్ కట్ చేస్తారు మీ కంపెనీ, మీ ఎంప్లాయర్. మీకు ఒకవేళ ట్యాక్సిబుల్ అయితే రీఫండ్ మీకు కట్ చేస్తారు ట్యాక్స్. సో బట్ స్టిల్ ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రీఫండ్, మీకు ఆ రీఫండ్ కూడా రాదు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తేనే కదా రీఫండ్ వస్తుంది. ఓకే, టీడీఎస్ అనేది నాట్ ఫ్రమ్ యువర్ శాలరీ ఓన్లీ, ఎఫ్డి ఇంట్రెస్ట్ నుంచి కూడా కట్ అవుతూ ఉంటాయి. Okay, and a small intro about myself. I am a chartered accountant and my channel is FinVeda with CA. ఈ ఛానల్ ఫినాన్స్, ఎకానమీ, మార్కెట్స్ సంబంధించిన ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేస్తాను ఇన్ సింపుల్ తెలుగు లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్లో కూడా డిస్కస్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్. అండ్ ఒక స్టోరీ విందాము. ఒక పర్సన్ ఉన్నారు, అనన్య అనే పర్సన్, 26 years old, salaried, 17 lakhs a year తన ఇన్కమ్ శాలరీ. టీడీఎస్ అనేది తనకి డిడక్ట్ అవుతుంది, కరెక్ట్గా డిడక్ట్ అవుతుంది తన శాలరీ మీద, అలాగే తనకున్న ఎఫ్డి ఇంట్రెస్ట్ మీద. తను ఏమనుకున్నారంటే, నాకు ఆల్రెడీ డిడక్ట్ అయిపోయింది కదా శాలరీ మీద ట్యాక్స్, నేను కట్టాల్సింది కట్టేశాను కదా, ఇంక నేను ఎందుకు రిటర్న్ ఫైల్ చేయడం అని అనుకుంటారు ఆవిడ. సో దట్స్ రాంగ్. సో తను వదిలేసింది, రిటర్న్ ఫైల్ చేయడం వదిలేసి రిటర్న్ ఇంకా ఫైల్ చేయలేదు ఆ ఇయర్. బట్ ఆ ఇయర్ తనకి పర్సనల్ లోన్ ఏదో కావాల్సి వచ్చింది. పర్సనల్ లోన్ కోసం బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంకర్ లాస్ట్ 2 years అవి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడిగాడు. సో వాట్ హ్యాపెన్స్, తన దగ్గర రిటర్న్ ఒకటే ఉంది, ఇయర్ ఫైల్ చేయలేదు కదా. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ షీ హ్యాస్ నో అనదర్ ఐటీఆర్ అవైలబుల్. సో వెంటనే కంగారుగా బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేస్తారు. ఈ బిలేటెడ్ రిటర్న్లో ఏమవుద్దంటే లేట్ ఫీజు ఇంక్లూడ్ అయిపోవచ్చు, అలాగే ఏదైనా ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడ్ అయిపోవచ్చు. లోన్ ఏమవుతుంది, ఇప్పుడు లోన్ రావాల్సిన టైం కన్నా లేట్గా అయ్యి తనకి డిలే అయిపోయింది లోను. ఒకవేళ తిన ఎలిజిబుల్ ఫర్ రీఫండ్ అయితే ఎలిజిబుల్ కూడా తగ్గిపోయి రావచ్చు, లేదంటే ఆ రీఫండ్ కూడా లేట్గా అవ్వచ్చు. సో రిటర్న్ ఫైలింగ్ స్కిప్ చేయడం మూలంగా ఈ ప్రాబ్లమ్స్ తను ఫేస్ చేసింది. సో ఇటువంటివి ఏమి ఫేస్ చేయకూడదు అంటే రిటర్న్ ఫైల్ చేయడం ఈజ్ గుడ్ థింగ్. అండ్ ఇట్స్ నాట్ అ ట్యాక్స్ ఫార్మాలిటీ కాదు అది, ఇట్స్ హ్యాస్ బికమ్ ఎ ఫినాన్షియల్ హిస్టరీ డాక్యుమెంట్ ఆఫ్ యువర్స్. సో డోంట్ ఇగ్నోర్ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. మోస్ట్ సాలరీడ్ ఎంప్లాయీస్కి ఐటీఆర్ 1 ఫైల్ చేస్తారు వాళ్ళు. ఐటీఆర్ 1 ఎవరికి ఎలిజిబుల్ అంటే మీరు రెసిడెంట్ ఇండివిజువల్ అయి ఉండాలి, అంటే ఇండివిజువల్ అయి ఉండాలి, రెసిడెంట్ ఇండివిజువల్ అయి ఉండాలి. రెసిడెంట్ ఇండివిజువల్ అంటే స్టేయింగ్ ఇన్ ఇండియా, మీరు ఇండియాలో స్టే అవుతూ ఉండాలి. మీ టోటల్ ఇన్కమ్ డజంట్ ఎక్సీడ్ 50 lakhs ఆ ఫినాన్షియల్ ఇయర్లో. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏముండదు, April 1st నుంచి నెక్స్ట్ ఇయర్ March 31st దాకా, దాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు, 12 months. ఆ ఫైనాన్షియల్ ఇయర్లో మీ టోటల్ ఇన్కమ్ అన్ని సోర్సెస్ నుంచి, శాలరీ అయితే శాలరీ, హౌస్ ప్రాపర్టీ ఉంటే హౌస్ ప్రాపర్టీ, ఇంట్రెస్ట్, ఎనీ లాటరీ గెలిస్తే అవన్నీ కలిపి యువర్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ డజంట్ ఎక్సీడ్ 50 lakhs డ్యూరింగ్ దట్ ఫినాన్షియల్ ఇయర్ అయితే యు ఆర్ ఎలిజిబుల్. దిస్ వన్ థింగ్. అనదర్ ఏంటంటే మీకు శాలరీ పర్సన్ అయి ఉండాలి, యూ హ్యావ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. 2 house ప్రాపర్టీస్, ఇది వరకు అయితే ఓన్లీ 1 house ప్రాపర్టీయే ఉండేది ఐటీఆర్ 1కి, 2 ఉంటే ఐటీఆర్ 2కి వెళ్ళాలి. నౌ ఇట్స్ మేడ్ ఈజీ. సో అప్ టు 2 house ప్రాపర్టీస్ యూ కెన్ స్టిల్ ఫైల్ ఐటీఆర్ 1. ఫ్యామిలీ పెన్షన్ ఇన్కమ్, శాలరీ అవ్వచ్చు ఆర్ పెన్షన్ అవ్వచ్చు, రిటైర్డ్కి అయితే పెన్షన్ వస్తుంది కదా, అలాగే ఫ్యామిలీ పెన్షన్
అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది అప్ టు 5,000 పర్లేదు ITR 1 ఫైల్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే 112A ఏముండదు. ఇది 112A లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే లిస్టెడ్ సెక్యూరిటీస్, లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ మీద ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ అరౌండ్ ఐ థింక్ 24 months 12 months ఏదో ఉంటుంది, అంత పీరియడ్ దాటిక మీరు సెల్ చేస్తే, ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు అది లాంగ్ టర్మ్ కింద కన్సిడర్ అవుతుంది. సో ఇలాంటివి ఉన్నప్పుడు అప్ టు 1,25,000 ఉంటే మీ గెయిన్, ఇట్స్ ఓకే, యూ కుడ్ గో విత్ హ్యాపీలీ ITR 1. ఇంకా అదర్ ఇన్కమ్ కూడా ఉండొచ్చు, లైక్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్స్ అకౌంట్ ఆర్ ఎనీ డిపాజిట్స్, FDs, ఎనీ అదర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఫ్యామిలీ పెన్షన్, ఎనీ స్పౌస్ ఆర్ మైనర్ చైల్డ్ క్లబ్బింగ్ ఇన్కమ్ ఉన్న ఇట్స్ ఓకే. ITR 1 యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్. ITR 2 కెనాట్ బి ఫైల్డ్. ఎప్పుడు ITR 2 ఫైల్ చేయలేరు అంటే, ఫస్ట్ ఇక్కడ రెసిడెంట్ అయితే ఫైల్ చేయగలరు. ఇక్కడ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే ITR 2కే రావాలి. 1 యూ కెనాట్ ఫైల్, మీన్స్ 2కే రావాలని కాదు, యూ కెనాట్ ఫైల్ ITR 1. మీకు ఏది ఎలిజిబుల్ అందులోకి వెళ్ళాలి. టోటల్ ఇన్కమ్ exceeded 50 lakhs, so you cannot file ITR 1. Agricultural income exceeded 5,000 rupees. Okay, income from lottery, race horses, legal gambling, ఇవేమన్నా ఉంటే ITR 1 you shouldn't file that. Short term capital gains, long term capital gain exceed అయితే, ఇన్వెస్ట్మెంట్ మీన్స్ యూ హోల్డ్ అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఉంటే, యూఆర్ డైరెక్టర్ ఇన్ ఏ కంపెనీ, ఏదైనా కంపెనీలో మీ డైరెక్టర్గా ఉంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ ITR 1. ట్యాక్స్ డిడక్షన్ ఉంది అండర్ 194N. SOP ఏమన్నా ఉంది లైక్ ఈక్విటీ ఆప్షన్స్, ఇవి కంపెనీస్ ఇస్తారు వాళ్ళ ఎంప్లాయీస్కి పర్ఫార్మెన్స్, బెటర్ పర్ఫార్మెన్స్కి అది ఇస్తారు. మోర్ దెన్ 2 house ప్రాపర్టీస్ ఉంటే నాట్ కవర్డ్ అండర్ ITR 1. ఇవేమీ మీకు ఈ కండిషన్స్ మీట్ అవ్వకపోతే అప్పుడు ITR 1 యూ కెనాట్ ఫైల్. ఓకే, నవ్ యూ అండర్స్టూడ్ కదా ITR 1 ఎప్పుడు ఫైల్ చేయగలరు, ఎవరు ఫైల్ చేయగలరు, ఎవరు ఫైల్ చేయకూడదు అనేది తెలిసింది. ఇన్కమ్ క్యాప్ 50 lakhs, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం పోర్టల్లోనే డైరెక్ట్గా. అండ్ 3 డాక్యుమెంట్స్ ఉండాలి మీ దగ్గర మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే. ఫస్ట్ థింగ్ ఫామ్ 16, ఇది మీ ఎంప్లాయరే ఇచ్చేస్తాడు, మీ కంపెనీ. శాలరీ బ్రేకప్ అన్నీ ఉంటాయి, TDS డిడక్టెడ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మీ ఇన్కమ్ లిస్ట్ మీ దగ్గర పెట్టుకోండి. మీకు శాలరీ మాత్రమే ఇన్కమ్ కాదు, FD ఇంట్రెస్ట్, సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్, రెంటల్ ఇన్కమ్ ఏమన్నా ఉంటాయి, ఆర్ ఎనీ డివిడెండ్స్, మీకు ఏమన్నా సెక్యూరిటీస్ హోల్డ్ చేస్తే యూ విల్ బీ గెటింగ్ డివిడెండ్, రైట్, డివిడెండ్ ఇంట్రెస్ట్ సంథింగ్. కీప్ లిస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఇన్కమ్స్ విత్ యూ హ్యాండీ, సో దట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ ఈజీగా అయిపోద్ది. ఒక డాక్యుమెంట్ లేకపోతే అది ఆగిపోవచ్చు. సో కీప్ ఆల్ యువర్ ఇన్కమ్ లిస్ట్ విత్ యూ. మీరు ఎక్కడైనా LIC ప్రీమియం పే చేస్తున్నా, లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రీమియమ్స్ పే చేస్తున్నా, లేదంటే చైల్డ్ ట్యూషన్ ఫీజ్ పే చేస్తున్నా, ఆల్ దీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్స్ బేస్డ్ ఆన్ ది ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ యూ ఆప్ట్ ఫర్. సో ఇవి మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే వీటి రిసీట్స్ కూడా ప్లీజ్ కీప్ దెమ్ హ్యాండీ విత్ యూ, గెట్ రెడీ. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ AIS, ఇది యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇది కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోనే యూ కెన్ డౌన్లోడ్ దిస్ ఫ్రమ్, రైట్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్, సో ఈ 3 things మీ దగ్గర హ్యాండీగా పెట్టుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ ఫాస్టర్గా 15 to 20 minutesలో యూ కుడ్ గెట్ దట్ కంప్లీటెడ్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ ప్రాసెస్ వన్స్ క్విక్ గ్లాన్స్ ఇచ్చేద్దాం. ఫస్ట్ లాగిన్ అవ్వండి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్, ఇది క్లిక్ చేస్తే యూ కుడ్ గెట్ ఎ లాగిన్, యూజర్ ID, పాన్ నెంబర్, ఎంటర్ యువర్ పాస్వర్డ్, లాగిన్ ఫ్రమ్ హియర్. లాగిన్ అయ్యాక జస్ట్ ప్లేస్ యువర్ కర్సర్ హియర్, ఈ ఫైల్ మీద కర్సర్ పెడితే ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మీద కర్సర్ పెడితే you could open this file income tax return. So just have a click on this. When you clicked it, it will ask for which ITR you have to file. So based on what we have discussed earlier, you could select ITR 1 or ITR 2 or whatever is applicable to you. So mostly ITR 1 ఉండొచ్చు for normal salaried employees. Means eligibility conditions once check చేసుకుంటే మీకు you'll get an understanding. So after ITR 1, most of these details are pre-filled. What you have to do is just ఒక walk through చేయండి through these 5 sections. Most of these are pre-filled. Just personal information వెళ్ళి జస్ట్ వెరిఫై చేయండి. మీరేం టైప్ చేయక్కర్లేదు, డోంట్ రీటైప్, జస్ట్ వెరిఫై చేసుకోండి. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఉంది కదా, ఇది ఫామ్ 16 నుంచి పుల్ అయిపోతుంది డేటా.
సో మీ యాక్చువల్ పే స్లిప్స్ ఉంటాయి కదా, శాలరీ పే స్లిప్స్, వాటితో వన్స్ క్రాస్ చెక్ దిస్ అమౌంట్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. టోటల్ డిడక్షన్స్ అండర్ న్యూ రెజ్యూమ్, ఇది ఎంప్లాయర్స్ ఎన్పిఎస్కే ఉంటుంది 80CCD2, విచ్ ఫర్ మోస్ట్ పీపుల్ జీరోనే ఉంటుంది అన్లెస్ యువర్ కంపెనీ కంట్రిబ్యూట్ చేస్తే తప్ప ఈ అమౌంట్ ఎప్పుడు జీరోనే ఉంటుంది. దిస్ షోస్ ఎవ్రీ టీడీఎస్ ఎంట్రీ లింక్ టు మీన్స్ ట్యాక్స్ పేడ్. ద నెక్స్ట్ థింగ్ ఇస్ ట్యాక్స్ పేడ్. ఇందులో టీడీఎస్ అంటే ట్యాక్స్ ఏదైనా డిడక్ట్ అయిపోయి ఉంటే, లైక్ ఫ్రమ్ యువర్ శాలరీ ఆర్ ఫ్రమ్ యువర్ ఎఫ్డి ఆర్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆర్ ఎనీవేర్, దీస్ విల్ బీ ప్లేస్డ్ హియర్. You could check this from your AIS. You can download it. AIS ఇక్కడ ఉంటుంది, ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని కరెంట్ అసెస్మెంట్ ఇయర్ 2026-27 కాబట్టి ఆ ఇయర్ పెట్టి యూ కుడ్ డౌన్లోడ్ AIS అండ్ చెక్. అందులో అన్నీ ఉంటాయి, మీ ఇంట్రెస్ట్, మీ పాన్ అకౌంట్లో ఏవైతే అమౌంట్స్ వెళ్ళినాయో ఫ్రమ్ అవుట్ అండ్ ఇన్, లైక్ యువర్ శాలరీ, ఇన్కమ్, ఎఫ్డి ఇంట్రెస్ట్, సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్, దే ఆల్ బీ ఫిల్డ్ ఇన్ దిస్ AIS. So you can download and cross check with your salary, actual salaries and actual income. ఓకే, ఆఫ్టర్ దిస్ ఇక్కడ ఒక ఫిగర్ కనిపిస్తుంది. ఇట్ క్యాన్ బి యువర్ ట్యాక్స్ లయబిలిటీ, మీరు కట్టాల్సిన ట్యాక్స్ కావచ్చు, ఆర్ఎల్స్ మీకు వచ్చే రీఫండ్. ఆల్రెడీ ఎక్కువ డిడక్ట్ చేస్తారనుకోండి ఇక్కడ, సో యుల్ గెట్ ఎ రీఫండ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. సో ఇలా నెగిటివ్ ఫిగర్ ఉంటే కంగ్రాట్స్, ఇట్స్ రీఫండ్ అమౌంట్. నెగిటివ్ ఫిగర్ ఉంటే ఇట్స్ అండ్ రీఫండ్. లేదంటే పాజిటివ్ ఉంటే పే చేసేసి రిటర్న్ ఫైల్ చేసేయచ్చు. ఇఫ్ ద నెంబర్ నెగిటివ్ ఉంటే ఇట్స్ రీఫండ్. ఓకే, నెక్స్ట్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే యూ విల్ హ్యావ్ ఎ ప్రివ్యూ అంటే జస్ట్ చెకింగ్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవు, యువర్ నేమ్, పాన్, బ్యాంక్ అకౌంట్ కరెక్టా కాదా. దట్ బ్యాంక్ అకౌంట్, ఆ బ్యాంక్ అకౌంట్ జాగ్రత్తగా చూసుకోండి, అందులోనే రీఫండ్ వచ్చి ల్యాండ్ అవుతుంది. సో ఆ బ్యాంక్ అకౌంట్ వర్కింగ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఓకే, లేదు అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి చెక్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ యూ క్యాన్ చేంజ్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. దెన్ సబ్మిట్ చేసుకొని వెరిఫై చేసుకోవడం. వెరిఫై అంటే ఏం లేదు, జస్ట్ అన్ ఓటీపీ వస్తుంది. ఇట్స్ ద ఫాస్టెస్ట్ వే టు డూ. ఫైల్ చేసిన వెంటనే ఈ వెరిఫై అనే ఆప్షన్ ఉంటుంది, అందులోకి వెళ్ళి ఆధార్ ఓటీపీ అని క్లిక్ చేస్తే యూ విల్ రిసీవ్ అన్ ఓటీపీ టు యువర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్. 1 ఓటీపీతో ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఈ వెరిఫై చేయకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ అయ్యినట్టే కాదు, చాలామంది ఈ వెరిఫై చేయకపోవడం మూలంగా నోటీసెస్ వస్తాయి, డిమాండ్ నోటీస్ వస్తుంది. బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్ డిమాండ్ నోటీస్ వస్తుంది, లైక్ ఆ లేట్ ఫీజ్ కింద వస్తుంది. మీరు రిటర్న్ కరెక్ట్ టైంలో ఫైల్ చేసినా ఈ వెరిఫై చేయకపోతే అది రిటర్న్ ఫైల్ చేయనట్టే చూస్తుంది. వన్స్ మీరు ఈ వెరిఫై చేశాకనే ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫ్యాక్ట్ ఈజ్ ఐటీఆర్ని ఒక ట్యాక్స్ ఫార్మాలిటీగా చూస్తారు. ఇట్స్ నాట్ ద కరెక్ట్ థింగ్. ఇట్స్ ఏ ప్రూఫ్ ఆఫ్ యర్ ఫినాన్షియల్ హిస్టరీ. మీరు లోన్కి వెళ్ళాలన్నా, వీసా కావాలన్నా, వాటికి ఐటీఆర్ అనేది ఇప్పుడు బేసిక్ రిక్వైర్మెంట్ అయిపోయింది. సో అనన్య మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ కష్టపడి తను లెర్న్ చేసుకొని మళ్ళీ బిలేటెడ్ రిటర్న్స్ అవి ఫైల్ చేసింది. సో యూ డోంట్ హ్యావ్ టు డూ దస్ ఆల్ థింగ్స్. జస్ట్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రీఫిల్ చేసింది కదా మోస్ట్ ఆఫ్ యువర్ రిటర్న్. ఆల్ దట్ స్టాండింగ్ incomplete is you and between you and completed filing. Just 15 to 20 minutes you could complete this. And please open this tab in June itself when you receive it, so you can get a clear understanding, and don't wait till July 31st for filing your return. Do it early, get it right, and if numbers still make you nervous or any confusion unte meeku, that's exactly where a CA is needed. You can consult, you can have a professional consultation with a chartered accountant. You could get your things clear and you can file the return. They'll file the return. It's easy for you, or else you can also file with this info, with this knowledge. And one thing is a disclaimer, most important part, I am a chartered accountant. Ee video nenu education information purpose kosame chesanu. It's not at all a personalized tax advice or any financial advice. మీ స్పెసిఫిక్ ఎలిజిబిలిటీని అలాగే ఫిగర్స్ ఆన్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ని చెక్ చేసుకోండి, ఆర్ ఎల్స్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళండి బిఫోర్ ఫైలింగ్ యువర్ రిటర్న్. అండ్ నేను ఇచ్చిన ఇది జస్ట్ ఫర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్. ఇట్స్ నాట్ అ సబ్స్టిట్యూట్, ప్రొఫెషనల్ లీగల్ అడ్వైజ్ అయితే కాదు ఇది. ఇట్స్ జస్ట్ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ దీస్ ఫినాన్షియల్ నాలెడ్జ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్. ఓకే, ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో యూస్ఫుల్, ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ చేయండి మీ కొలీగ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఆర్ యువర్ ఫ్రెండ్స్కి. They might be figuring out with their ITR, right?
అండ్ ఇఫ్ యువర్ సిచ్యువేషన్ ఇస్ కాంప్లెక్స్ లైక్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి, క్యాపిటల్ గెయిన్స్ కూడా ఉన్నాయి, ఫారెన్ ఇన్కమ్ ఉంది, కామెంట్ డ్రాప్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై విచ్ ఫామ్ అప్లైస్ అని మీకు. దిస్ ఈజ్ ఫిన్వేద విత్ సిఏ. ఐ విల్ మీట్ యూ విత్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.